బాలకృష్ణ మయానంద స్వామి ప్రాకృతిక జీవన విధాన నిపుణులు. వారు తెచ్చినటువంటి ఉత్పత్తుల గురించి, వాటి యొక్క ఉపయోగాల గురించి తెలియపరుస్తారు. అందరం శ్రద్ధగా విందాం. నమస్తే అండి. నమస్తే అందరికీ. నేను చాలా కాలం స్పెషల్ నీడ్స్ పిల్లలతో, ఆటిజం, మెంటల్ రిటార్డేషన్, డౌన్ సిండ్రోమ్స్, ఇలా వేరియస్ కేటగిరీస్ ఉంటాయి. ఆ పిల్లలతో దాదాపుగా ఒక 25 సంవత్సరాల నుంచి పనిచేశానండి. మన లాక్డౌన్లో డిప్లొమా ఇన్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ చేసి డిప్లొమా ఇన్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ అనేది చేశాను. తమిళనాడు సేలం వెళ్ళి అక్కడ సిద్ధ వైద్యంలో సర్టిఫికేట్ కోర్స్ చేశాను. చాలా కాలం నుంచి పథ్యం, ఆహారం, డైట్, మూలికలు అనే విషయం మీద చాలా విశేషంగా అధ్యయనం చేశాను అనమాట. అధ్యయనం చేసి పేషెంట్స్కి ఇవ్వడం అది చేస్తున్నాను. మంచి అనుభవం సంపాదించాను. పేషెంట్సే నేర్పిస్తారు. నిజానికి పేషెంట్స్ మన దగ్గరకు వచ్చి నాకు ఈ సమస్య ఉంది, నాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు మనం ఆలోచించి మనకు తెలిసినవి ఇంకా తెలుసుకోవాలనే కోరికతో కూడా పేషెంట్స్ అడిగినప్పుడు వీళ్ళకి ఏ విధంగా అయినా సరే మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవడం కానీ, లేదంటే గ్రంథాలు చదవడం కానీ, నేనైతే అలా చేశాను. ఆ విధంగా నేను నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు కొల్లూరు దగ్గర, హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన కొల్లూరు అనే గ్రామం ఉందండి. లింగంపల్లి BHL తెల్లాపూర్కి పక్కన. అక్కడ మనది శ్రీ లక్ష్మీ కామధేను గోశాల అనేది ఉంది. అక్కడ మనం ఆ గోశాలని మనం నిర్వహిస్తున్నాము. అక్కడనే కొన్ని రకాల ఉత్పత్తులు, హెర్బల్ ప్రోడక్ట్స్ చేస్తున్నాం అన్నమాట. ఆరోగ్యానికి 6 సూత్రాలన్నీ మాట్లాడుతున్నాను. అది ఆల్రెడీ బ్యాక్ టు రూట్స్ ఛానల్లో ఉంది. అది మెంటల్ టెన్షన్స్ లేకుండా మనసు నిర్మలంగా, నిష్కల్మషంగా ఉంచుకోవాలి. టెన్షన్స్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలన్నది నేను క్లుప్తంగా చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు. రెండోది, బాడీని డీటాక్స్ చేసుకోవాలి. శరీరంలో ఉన్న విష పదార్థాలని బయటికి పంపాలి. ఇప్పుడు ఎందుకంటే గాలి, నీరు, తినే తిండి అన్నీ కూడా విషతుల్యమైనవి కాబట్టి వాటిని ఖచ్చితంగా బయటకు పంపాలి, విష పదార్థాలని. వ్యాక్సిన్స్, తర్వాత కెమికల్ బేస్డ్ మెడికేషన్స్ అంటే ట్యాబ్లెట్స్, కెమికల్స్తో తయారు చేసినటువంటి, సింథటిక్ కెమికల్స్తో తయారు చేసినటువంటి ట్యాబ్లెట్స్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఓకే, సో వీటి అవశేషాలు మనకి అవయవాల్లో ఉంటాయి, రక్తంలో ఉంటుంది, ఒకసారి బ్రెయిన్ కూడా వెళ్తాయి అన్నమాట. అలాగే శరీరంలో పురుగులు ఉంటాయి, పారాసైట్స్ అంటాము, పరాన్నజీవులు. ఆ పారాసైట్స్ ఇంటెస్టైన్స్లో ఉంటాయి. ఒక్కోసారి లివర్ని, మిగతా అవయవాలని కూడా డ్యామేజ్ చేస్తాయి. బ్రెయిన్కి కూడా వెళ్తాయి అన్నమాట. బ్రెయిన్కి వెళ్ళి ఆ బ్రెయిన్లో గుడ్లు పెట్టి అక్కడ పిల్లల్ని చేస్తాయి. అప్పుడు ఫిట్స్ లాగా వచ్చి పడిపోతుంటారు. సో వీటన్నింటినీ కూడా తగ్గించడానికి మన దగ్గర మంచి మూలికలు ఉన్నాయి. అలాగే అమృత రసాయనం అని చెప్పేసి మనం ఒక 16 రకాల మూలికలతో అమృత రసాయనం చేస్తున్నాము. ఈ అమృత రసాయనం అనేది బాడీ డీటాక్స్కి ఉపయోగపడుతుంది, పారాసైట్స్ని ఎలిమినేట్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీంతోనే, ఈ రెండింటితో, అంటే ఒక్క అమృత రసాయనం అనేది తీసుకున్నారంటే, ఇదండి అమృత రసాయనం. అమృత రసాయనం అనేది రోజు 1 స్పూను తీసుకొని 1 గ్లాసు వేడి నీళ్ళు తాగితే శరీరంలో ఉండేటువంటి వాత సమస్యలన్నీ పోతాయి, నొప్పులు తగ్గిపోతాయి. పెరాలసిస్ పేషెంట్స్కి, పార్కిన్సన్స్ వాళ్ళకి, పార్కిన్సన్స్ అనేటువంటి డిసీజ్ ఉంటుంది కదా, అంటే ఇబ్బంది ఉంటుంది, అంటే కంపవాతం అంటాం, చేయి కాళ్ళు వణుకుతుంటాయి. అలాగే పెద్ద మనుషులు, వయసులో పెద్దవాళ్ళు మెత్తగా అయిపోతుంటారు, ఏమి చేత కాకుండా నడవలేకుండా అయిపోతుంటారు. వాళ్ళు కూడా బాగా యాక్టివ్ అవుతారనమాట. అంటే మెదడు పైన, నర్వస్ సిస్టమ్ పైన చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఏమీ లేదు, బాడీలో పేర్కొన్న విష పదార్థాలని బయటకు పంపిస్తుంది. పంపడంతోనే మనం యాక్టివ్ అవుతారనమాట. సో బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, మెమరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత కీళ్ళవాతం, L3, L4, L5 ప్రాబ్లమ్స్, డిస్క్ బల్జ్, సయాటికా, షోల్డర్ పెయిన్ అంటే ఫ్రోజన్ షోల్డర్ అంటాం, అది, స్పాండిలోసిస్, ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. ఒబేసిటీకి ఉపయోగపడుతుంది, అన్నిటికీ ఉపయోగపడుతుంది. దీనికి దానికని కాదు, మొత్తాన్ని బాడీని డీటాక్స్ చేసి పారాసైట్స్ అన్నింటిని కూడా బయటికి పంపుతుంది. కాబట్టి అది ముఖ్యంగా వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత మనకి చాలా ఆరోగ్య సమస్యలు ఎక్కువైనాయి. ఆటోఇమ్యూన్ డిసీజెస్, క్యాన్సర్స్, హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువైనాయి కదా, వీటన్నిటిని కూడా రాకుండా కాపాడుతుంది. కాబట్టి అది అందరూ తీసుకుంటే మంచిది. ఆ తర్వాత మనం హెర్బల్
మూలికలతో టూత్ పౌడర్ తయారు చేస్తున్నాము. ఆ మూలికలు ఏమేమి ఉపయోగించాం అనేది ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. చాలా అద్భుతమైంది అది. ఇప్పుడు ఏమిటంటే హెర్బల్ టూత్ పౌడర్స్ అని బ్రాండెడ్ అనేక రకాలు దొరుకుతున్నాయి. దొరకట్లేదని కాదు, నేను కొత్తగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, వాళ్ళు దాల్చిన చెక్క అంటాం, దాల్చిన చెక్క ఒరిజినల్ దొరకట్లేదు మార్కెట్లో. ఓకే, మనం వంటలకు వాడుకోవాలంటే కూడా, వైద్యానికి వాడాలంటే కూడా దాల్చిన చెక్క లేదు. అలాగే లవంగాలు, యాలకులు ఉంటాయి కదా, ఆ వాసన వచ్చేటట్టుగా సింథటిక్ కెమికల్స్ కలుపుతున్నారు టూత్ పౌడర్స్లో. ఇవి ప్రమాదం. ఒరిజినల్ కలపాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది, చాలా కాస్ట్ అవుతుంది. 100 గ్రాములే మీకు 500 రూపీస్ 1000 రూపీస్ అయిపోతుంది. అందువల్ల ఏం చేస్తున్నారంటే కంపెనీల వాళ్ళు ఆ ఎసెన్స్, ఆ వాసన వచ్చేటట్టుగా కెమికల్స్తో తయారు చేసి కలుపుతున్నారు. అది మంచిది కాదు కాబట్టి మనం అలాంటివి ఏం వాడట్లేదు. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్పాను. అలాగే డయాబెటీస్కి చాలా అద్భుతమైనటువంటి మూలికలు ఉన్నాయమ్మా. ఇంతకుముందు చెప్పాను నేను. అడవి ఉసిరికాయల పొడి, తిప్పసత్తు, పొడపత్రి, త్రికటు ఇలాంటివి, వాటితో పాటుగా ఇంకొన్ని వేస్తాము. తర్వాత బెర్బెరిన్ ఉండేటువంటి మాను పసుపు, ఇవన్నీ వేసి మనం డయాబెటీస్కి ఒక పౌడర్ తయారు చేస్తాము. దాన్ని టీలాగా, మందు అని చెప్పట్లేదు, మందు కాదు అది, టీలాగా కాచుకు తాగితే కూడా మీకు తగ్గిపోతుంది. డయాబెటీస్ ఖచ్చితంగా తగ్గుతుంది. దాన్ని ఒక హెర్బల్ టీ అనుకోవచ్చు. మనం అతి మధురం కూడా కొంత వేస్తున్నాం కాబట్టి చేదుగా ఉండదు. సో అదొకటి అద్భుతంగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఒబేసిటీకి ఒక పౌడర్, ఆహారమే అది. అన్నంలో వేసుకుని 1 స్పూను రోజు భోంచేసేటప్పుడు ఉదయం ఒక స్పూను, రాత్రికి 1 స్పూను తింటే ఒబేసిటీ తగ్గుతుంది. అది కూడా ఆహారమే. మనకు తెలిసినవి అవిసెలు, ఇంకా అలాంటివి ఉంటాయి అన్నమాట. అవిసెలు, ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి, దాంతోపాటు త్రికట్టు ఉంటుంది, ఇంకొన్ని పదార్థాలు, మూలికలు ఉంటాయి. అవన్నీ కలిపి అదొకటి తయారు చేస్తాం. ఇది ఒబేసిటీకి మనం ఇచ్చేటువంటి పౌడరు. ఇదేమో టూత్ పౌడర్ అనమాట, హెర్బల్ టూత్ పౌడరు. ఇది అశ్వగంధ పౌడర్. అశ్వగంధ వేర్లను తీసుకుని దాన్ని 21 రోజుల పాటు రోజు దేశీ ఆవు పాలల్లో ఉడకబెట్టి చూర్ణం చేస్తాం, కలవల్లో నూరి చూర్ణం చేస్తాము. సో అశ్వగంధ అనేది జనరల్గా ఇమ్యూనిటీకి, బలానికి, ఆ తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షను, పొటెన్సీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, సంతానలేమికి, ఇన్ జనరల్గా నొప్పులకి, వీటన్నిటికి కూడా బలానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అది ఒకటి తయారు చేస్తున్నాము. ఆ తర్వాత చిట్టాముదం అంటాం కదా, చిట్టాముదం, వంట ఆముదం అంటాము. వంట ఆముదం అన్నా చిట్టాముదం అన్నా కూడా దేశీ ఆముదం విత్తనాలను మంచిగా రోస్ట్ చేసి దాన్ని దంచి దాన్ని నీళ్ళలోకి వేసి మరగబెడతాం. కనీసం ఒక 8 గంటలు మరగాలి. మరిగితే నీళ్ళన్నీ ఆవిరైపోయి ఆఖరికి చివరికి మనకి ఆయిల్, ఆముదం అనేది పైకి ఉంటుంది అనమాట. కిందికి దానిలో ఉండేటువంటి సెడిమెంట్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది, పైనకి ఆముదం వస్తుంది. దాన్ని మనం వంట ఆముదము, చిట్ట ఆముదం అంటాం. సో పూర్వం ఇంతకుముందు ఒక 30-40 ఇయర్స్ క్రితం, 20 ఇయర్స్ క్రితం, 20 ఇయర్స్ క్రితం వరకు కూడా మనకి ఇది చిట్టాముదం తాగుతూ ఉండేవాళ్ళు. నెలకు ఒకసారి తాగితే ఈ ఇంటెస్టైన్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి, మన శరీరం తేలిగ్గా ఉంటుంది, మలబద్ధక సమస్యలు అట్లాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి. సో ఆరోగ్యానికి 6 సూత్రాల్లో బాడీ డీటాక్స్, ఎలిమినేటింగ్ పారాసైట్స్, తర్వాత మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ చాలా తీవ్రంగా ఉందండి ఇప్పుడు. సో భూమిలోనే, మట్టిలోనే మైక్రోన్యూట్రియంట్స్ లేవు, ఆహారంలో రావాలి మనకు, అది లేవు. కాబట్టి మనకు ఆ డెఫిషియన్సీ ఉంది. ప్రతి ఒక్క రోగానికి, ప్రతి ఒక్క ఆరోగ్య సమస్యకి ఈ టాక్సిన్స్ కారణమైతే, టాక్సిన్స్తో పాటుగా మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ కూడా కారణం అవుతుంది. ఉదాహరణకి మీకు 1,00,000 మంది డయాబెటీస్ పేషెంట్లు తీసుకుంటే 1,00,000 మందికి కూడా క్రోమియం డెఫిషియన్సీ ఉంటుంది. కానీ మరి ఆహారంలో లేదు. ఏం చేద్దాం? సప్లిమెంట్ తీసుకుందామంటే సప్లిమెంట్స్ కెమికల్స్తో, సింథటిక్ కెమికల్స్తో తయారు చేస్తారు. ఆ సప్లిమెంట్స్ ఒరిజినల్గా ఆర్గానిక్గా తీసుకున్న చెట్ల నుంచి తీసుకున్నా కూడా వాటిని నిల్వ ఉంచడానికి మళ్ళీ ఏదైనా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ కలుపుతారు. అవి కూడా ఒక డోసు దాటిందంటే సప్లిమెంట్స్ కూడా విషం అయిపోతాయి, టాక్సిన్స్ అయిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సప్లిమెంట్స్ వాడకూడదు. ఎమర్జెన్సీలో మాత్రమే వాడాలి తప్పితే రెగ్యులర్ బేసిస్లో ప్రతిరోజు సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట. దానికి మనం ఆహారం ద్వారానే తీసుకోవాలి. అందుకే ఇప్పుడు ప్రాకృతికంగా పండించినటువంటి, న్యాచురల్ ఫార్మింగ్లో పండించినటువంటి కూరగాయలు, పండ్లు ఇవి చాలా ముఖ్యం. ఆ తర్వాత కొన్ని మూలికల్లో కూడా ఈ మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి. ఉదాహరణకి మీకు
భృంగరాజు అంటాం కదా, గుంటకలరాకులోను, ఆ తర్వాత ఆవాల్లో మెగ్నీషియం ఉంటుంది. అలాగే మెంతుల్లో ఇంకొక రకమైనది జింక్ ఉంటుంది. ఇలాగ వీటిని ఎలా వాడుకోవాలి ఏంటనేది మనం మన ఆశ్రమంలో గోశాలలో నేర్పిస్తాము. వాటిని ఉపయోగించి మనం ఆహారంలోనే తీసుకోవాలి. గుంటకలరాకు పప్పులో వేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకుంటే ఇబ్బంది ఉండదన్నమాట. సో వీటిని మళ్ళీ గుంటకలరాకు మరి అందరికీ దొరకదు కదా అంటే చూడాలి. మనం వరి పొలాల్లో సహజంగా పెరుగుతుంది, కెమికల్స్ వేస్తే అది రాదు. కెమికల్స్ వేయకోకుండా ఉన్నటువంటి భూమిలో మన గుంటకలరాకు ఖచ్చితంగా వరి పొలాల్లో దొరుకుతుంది. తర్వాత పౌడర్స్ అవి మార్కెట్లో దొరుకుతున్నాయి. కానీ ఒకటే ఇబ్బంది ఏంటంటే మన కళ్ళ ముందు తయారు చేయింది ఏదైనా కూడా మనం తీసుకోవాలంటే ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చే చోట నువ్వు 200 ఇచ్చినా కూడా క్వాలిటీ ఉండట్లేదు, అడల్టరేషన్ జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పుడు మన గోశాలకు వస్తే మనం అన్నీ చూపిస్తాం, మీ కళ్ళ ముందే తయారు చేస్తాం. చాలా ఇప్పుడు నేను చెప్పిన సప్లిమెంట్ ఇలాంటి పౌడర్స్ ఇవన్నీ కూడా ఇవి మీకే నేర్పిస్తాం. మా దగ్గరకే వచ్చి తీసుకోవాలని ఏం లేదు, మీ అంతటా మీరే తయారు చేసుకోవచ్చు. మీకు మూలికలు దొరికితే కనుక మీరే తయారు చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా మనం ఆకలిని ఎలా పెంపొందించుకోవాలి, ఆ తర్వాత కాన్స్టిపేషన్ని ఎలా అవాయిడ్ చేయాలి, కాన్స్టిపేషన్ లేకుండా ఎలా నివారించుకోవాలి అనేది అది కూడా మనం చెప్తాము ఆరోగ్యానికి 6 సూత్రాల్లో. మొత్తానికి దీన్ని ప్రాకృతిక జీవనం అంటాం అనమాట. ప్రాకృతిక జీవనం అంటే సో ప్రకృతిని ఫాలో అవ్వడం, ప్రకృతిలో ఉండేటువంటి నియమాలని మనం ఫాలో అవ్వడం. అంటే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేవడం, కనీసం 5 గంటలకు లేవాలి, సూర్యాస్తమయం కంటే ముందు లేవాలి, సూర్యోదయం కంటే ముందు లేవాలి. సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయకూడదు, ఏమి తినకూడదు, పగలు పడుకోకూడదు. కాలానుగుణంగా ఏ సీజన్లో ఏ కూరగాయలు పళ్ళు పండుతాయో దొరుకుతాయో అవి తినాలి. సో హైబ్రిడ్స్, జీన్ మాడిఫైడ్, ఈ ఫాస్ట్ ఫుడ్స్, అజినోమోటో, ఈ బిర్యానీలు తినే వాళ్ళకి ఖచ్చితంగా క్యాన్సర్ కానీ పారాలసిస్ కానీ వస్తుందండి పక్కాగా. చిన్న వాళ్ళకి ఎందుకు వస్తుందంటే వ్యాక్సిన్ ఒక కారణం అయితే, దాంతోపాటుగా రెగ్యులర్గా బయట ఫుడ్ తిని ఆ ఫాస్ట్ ఫుడ్స్ తినే వాళ్ళకి దానిలో అజినోమోటో టేస్టింగ్ సాల్ట్ అంటారు, అది వేస్తే కనుక ఖచ్చితంగా రోగాలు వస్తాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మనం అవాయిడ్ చేసుకుంటూ మన పాత పద్ధతులు, ముఖ్యంగా అంబలి, కలికుండ అని ఉండేది కదా ఇంతకు పూర్వం, అంబలి తాగడం, కలి తాగడం, లేకపోతే కలితో చారు కాచుకోవడం, దాన్ని శ్రీకాకుళం వైపు లక్ష్మీ చారు అంటారు, తర్వాణి అంటాం అనమాట. చద్దన్నంలో మజ్జిగ కానీ రాత్రికి అన్నం ఎక్కువ వండుకొని, అన్నం అంటే వైట్ రైస్ కాదు, దేశీ వెరైటీ రైస్తో అన్నం ఎక్కువ వండుకొని దానిలో నీళ్లు కానీ మజ్జిగ కానీ పోసేసి ఉంచి ఉదయం తింటే చాలా మంచిది, గట్ మైక్రోబయామ్ చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇలాగ అనేక పద్ధతులు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాల్లో అందరూ కూడా నిన్న మొన్నటి దాకా ఆచరించినటువంటి పద్ధతులు అనమాట. దీన్ని మనం ఏన్షియంట్ విజ్డమ్ అనొచ్చు. మన ప్రాచీన విజ్ఞానాన్ని ఈ మధ్యనే మనం కోల్పోయాము. మళ్ళీ మనం తిరిగి పునరాలోచన చేసుకుని, పునర్విమర్శ చేసుకుని, సహజసిద్ధంగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి ఒకసారి అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఏదైనా కూడా ప్రకృతిని ఆధారంగా చేసుకుని జీవించాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నంబర్ నన్ను బాలకృష్ణమయానంద స్వామి అంటారండి. సో ఏ రోగానికైనా మన దగ్గర చాలా చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. న్యాచురల్ లివింగ్ అండ్ న్యాచురల్ హీలింగ్ అంటున్నాం. అంటే ప్రాకృతికంగా జీవించినప్పుడు ఆటోమేటిక్గా ఆరోగ్య సమస్యలన్నీ తగ్గుతాయి. ప్రకృతిని నమ్మాలి, పంచభూతాలను నమ్మాలి, శరీరాన్ని నమ్మాలి. అడవిలో ఉండేటువంటి పక్షులకి, జంతువులకి ఆహారం ఎవరు పండిస్తున్నారు, ఎవరు ఆహారం వండి పెడుతున్నారు, వాటికి ఏమైనా రోగాలు వస్తున్నాయా, రోగాలు వస్తే మందులు ఏమైనా వాడుతున్నాయా? లేదు కదా. ఒక మనిషికే ఎందుకు రోగాలు వస్తున్నాయి, ఎందుకు మందులు వాడినా కూడా రోగాలు తగ్గట్లేదు అంటే, మందులు వాడితే ఇంకా రోగాలు ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గట్లేదు పక్కాగా. చిన్న నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అంటారు కదా, అలా అయిపోయింది అన్నట్టు. మందులు ఎక్కువైపోయి రోగాలు ఎక్కువైపోయినాయి. మందులు లేకుండా బతికేటువంటి విధానాన్ని మనం నేర్చుకుందాం. మీరు మా గోశాలకు వస్తే అప్పుడప్పుడు నెలకు ఒకసారి అక్కడ సదస్సులు నిర్వహిస్తున్నాము. అక్కడికి వస్తే కనుక మీరు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు సమయాభావం వల్ల అన్నీ నేను డీటెయిల్గా చెప్పలేను. సో నా నంబర్ నోట్ చేసుకోండి, 9490705896 బాలకృష్ణమయానంద, 9490705896. సో కాబట్టి మందుల్ని ప్రమోట్ చేసే ఉద్దేశం లేదండి. కేవలం మనం
టీ లాగా డికాక్షన్ లాగాను మూలికలు, కషాయాలు, లేకపోతే చట్నీలు, లేకపోతే ఆహారంలో భాగంగా మాత్రమే మనం దీన్ని న్యాచురల్ లివింగ్ అంటున్నాము. ఇది ఒకటి మీరు గమనించుకొని అవసరమైన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. అంటే ఫోన్ చేయొద్దు, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా కూడా. ఒక్క క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంటే తప్ప మిగతావన్నీ కూడా చాలా సహజ సిద్ధంగా తగ్గించుకోవచ్చు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, విటమిన్ B17 డెఫిషియన్సీతో క్యాన్సర్ వస్తుంది. దాన్ని చాలా సింపుల్గా మనం నాటు బాదం, అంటే హైబ్రిడ్ మార్కెట్లో కొన్న బాదం కాదు, మనకి హైదరాబాద్లో కూడా చాలా చోట్ల బాదం చెట్లు కనిపిస్తాయి. కాకపోతే గ్రౌండ్ వాటర్ లేదు కాబట్టి బోర్ వాటర్ పోస్తే మళ్ళీ బోర్ వాటర్లో ఉండేటువంటి ఫ్లోరైడ్స్ కానీ టాక్సిక్ మెటల్స్ కానీ ఇవన్నీ చెట్లకు వస్తాయి, అవి పనికిరావు. కాబట్టి గ్రౌండ్ వాటర్ అనేది అసలు నీళ్లు అనేది ఆరోగ్యానికి ప్రధానంగా కావాల్సింది మంచినీళ్ళు అనమాట. మంచినీళ్ళు అంటే మనం ప్రస్తుతం తాగుతున్న మంచినీళ్ళు కాదు, ఇది విషం. మినరల్స్ అన్నీ తీసేసి దానిలో క్లోరిన్ను బ్లీచింగ్ కలిపి ఇస్తున్నారు. దాన్ని మినరల్ వాటర్ అన్నాం. దానివల్ల బ్లీచింగ్ వలన ఇంటెస్టైన్స్ డ్యామేజ్ అవుతాయి, అనేక రకాల సమస్యలు వస్తాయి, బీపీ షుగర్లు కూడా వస్తాయి. బావి నీళ్లు అత్యంత శ్రేష్టమైనవి. బావుల్లో నీళ్లు ఉండాలి. బావుల్లో నీళ్ళు ఎక్కడ మనం ఊహించగలం, సిటీలో ఊహించలేం. కాబట్టి అధర్మం అంతగా పెరిగిపోయింది అనమాట. అది ప్రకృతి ధర్మమే సనాతన ధర్మం, వేరే ధర్మం లేదు అది. కాబట్టి దీన్ని గమనించండి. నీళ్ళ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. ఒక్క నీళ్లు కనీసం మనం మున్సిపల్ వాటర్, మంజీరా నీళ్లు, కృష్ణా వాటర్, గోదావరి వాటర్ వస్తున్నాయి కదా, దానిలో ఏమి పొల్యూషన్ లేకపోతే మాత్రం వాటిని శుభ్రంగా మనం వాడుకోవచ్చు. ఆ బ్లీచింగ్ని, క్లోరిన్ని డిటాక్స్ రిమూవ్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. గంగా వాటర్ ఫిల్టర్ అని పూర్వం ఉండేవి, కాయిల్స్ ఉండేవి, సిలిండర్స్ ఉండేవి కదా, అలాంటి గంగా రామ వాటర్ ఫిల్టర్స్ అని, అలాంటివి పాతది ఉన్నా కూడా పర్వాలా. దానిలో ఇటుక రాళ్ళు, బొగ్గు, ఇసుక పేర్చుకొని ఈ మున్సిపల్ వాటర్ని దానిలో పోసుకొని అవి తాగితే చాలా ఉత్తమంగా మనకి ఉంటుంది ఆరోగ్యం. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి రావు. అసలు ఆరోగ్యంగా ఉన్న మనిషి ఒక్కడు కనుక కనపట్లేదు. అంటే పుట్టుకలోనే తల్లి కడుపులో పడ్డప్పుడే మందులు, పుట్టేటప్పుడు మందులు, అన్యాచురల్, పుట్టిన తర్వాత మందులు, ఇంకా చచ్చేదాకా మందులే. 4 మనుషులు ఇంట్లో ఉంటే 4 పేషెంట్సే, ఒక్కరు కూడా ఆరోగ్యంగా కనపట్లేదు. ఇది దారుణం అనమాట. ఇది చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ఆలోచించాలి అందరూ ఒకసారి. పరిగెత్తి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, బీపీ, షుగర్ ఒక్కటి కాదు కదా. ఈ రోగాలతో బాధపడుతూ బ్రతుకును సాగదీద్దామా, వెళ్ళదీద్దామా భారంగా లేదు. ప్రకృతిని నమ్మి చాలా హ్యాపీగా, చాలా ఆరోగ్యంగా, చాలా బాడీ చాలా తేలిగ్గా ఉంటుంది ప్రకృతిని నమ్మి, పంచభూతాలను నమ్మి, ఆహారాన్ని మార్చుకుని ఇవన్నీ చేసినప్పుడు. సో అందువల్ల మీరు ఒకసారి ఆలోచించండి. వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఫోన్ కాల్స్ నేను 100,000 కాల్స్ వస్తున్నాయి, నేను అటెండ్ చేసే పరిస్థితుల్లో లేను. ఏమన్నా కూడా మీకు ఆరోగ్య సమస్య ఏదైనా ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, దానికి నేను పరిష్కారం చెప్తాను. మీరే ఇంట్లో చేసుకోవచ్చు, లేదు మా దగ్గరకు వచ్చినా కూడా మేము సహాయం చేస్తాం. న్యాచురల్ లివింగ్ అండ్ న్యాచురల్ హీలింగ్ అనే టైటిల్తో మనం ఇప్పుడు సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. నాతో పాటు డాక్టర్ జయచంద్రమోహన్ గారు అని చెప్పేసి ఆయన కూడా వస్తారు. ఆయన అల్లోపతి డాక్టరు, MD అయినప్పటికీ అల్లోపతిని ప్రాక్టీస్ చేయకుండా ఈ విధానాల్లోకి వచ్చారు. ఈ విధానాలు, ప్రాకృతిక జీవన విధానాలని ఆయన ప్రమోట్ చేస్తున్నారు. ఇద్దరం కలిపి ఇప్పుడు సిటీలో అనేక ప్రాంతాల్లో సదస్సులు పెట్టాలనే సంకల్పంతో ఉన్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.